చూపుకు చిన్నోడే, చదువులో పెద్దోడు. చదవాలనే సంకల్పంతో అవమానాలను అధిగమిస్తూ ఉన్నత చదువు పూర్తి చేశాడు. సూటిపోటి మాటలు, హైట్ తక్కువగా ఉన్నావంటూ అందరూ విచిత్రంగా చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా కష్టపడి చదివి పీహెచ్డీ పట్టాతో తనను హేళన చేసిన వారికి సమాధానం చెప్పాడు. కేయూలో పీహెచ్డీ పూర్తి చేసి ప్రభుత్వ కొలువు సంపాదించడం కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్న పూజాల శివకృష్ణపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు పూజాల శివకృష్ణ. ఈయనది ఖమ్మం జిల్లా కామేపల్లి గ్రామం. జన్యుపరమైన లోపంతో శివకృష్ణ 2.5 అడుగుల కంటే ఎత్తు పెరగలేదు. తనను చూసి చిన్ననాటి నుంచి స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు కొందరు పొట్టివాడంటూ హేళన చేసినా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నాడు శివకృష్ణ. రూపాన్ని బట్టి స్కూల్లో హేళన చేసినా పట్టించుకోకుండా చదువుకున్నాడు శివకృష్ణ. సొంతూరులో ఇంటర్ వరకు చదివి ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేశాడు. అక్కడ కొందరి చూపులు, మాటలతో అవమానాలు ఎదుర్కొన్నాడు. దాంతో ఉన్నత విద్య కోసం సొంత జిల్లాను వదిలేసి కాకతీయ యూనివర్సిటీలో చేరాడు. ఎంట్రన్స్ పరీక్ష రాసి పీజీ సీటు సాధించారు. ఆ తర్వాత పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్డీ చదివిన శివకృష్ణను కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి సన్మానించారు. జువాలజీ డిపార్ట్మెంట్లో పీజీ పూర్తి చేశాడు శివకృష్ణ. తర్వాత జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారి గైడెన్స్ లో ఈ ఏడాది మేలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగం కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. పట్టుదలతో ఉద్యోగం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు శివకృష్ణ. నేను ఇట్లా అంగవైకల్యంగా పుట్టినందువలన నన్ను పొట్టివాడా, అరే చూడు వాడు చూడు అట్లున్నాడు అని నన్ను చాలా రకాలుగా ఎంతో మానసికంగా ఇబ్బంది, అంటే నా మనసు ఇబ్బంది కలిగించారు. అయినా కానీ నేను వెనకాడకుండా నేను పిహెచ్డి మా డాక్టర్ ఇసారి ఆ అధ్యయనంలో నేను పిహెచ్డి పూర్తి చేశాను. మా తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే నేను పిహెచ్డి పూర్తి చేసినాను. రేపటి రోజున నేను నా లక్ష్యంతోనే డిగ్రీ లెక్చరర్ లేదా ప్రభుత్వ ఉద్యోగంలో అయ్యి 10 మందికి ఉపాధి కల్పిస్తా. శివకృష్ణ పొట్టిగా ఉండడంతో క్లాస్ రూమ్ లో తోటి విద్యార్థులు చిన్న చూపు చూసేవారని చెప్తున్నారు అతని స్నేహితులు. వారి అవహేళనలు పట్టించుకోకుండా శివకృష్ణకు అండగా ఉన్నామని చెప్పారు. శివకృష్ణ పీహెచ్డీ పట్టా పొందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తమ్ముడికి ఏంటిదంటే మరుగుజ్జుతనంతో అతడు దివ్యాంగుడిగా బై బర్త్ అట్లా కావడం, ప్లస్ అతడు వాళ్ళ తండ్రిని కూడా చిన్నతనంలోనే కోల్పోయి ఈ ఉన్నత విద్యను అభ్యసించడం కోసం చాలా అనేక ఇబ్బందులను పడి ఉన్నత విద్యలో అత్యుత్తమమైన ఎడ్యుకేషన్లో పిహెచ్డి అనేది టాప్ మోస్ట్ ఎంటైర్ ద వరల్డ్లో పిహెచ్డి ఈజ్ సుప్రీం. అంత ఉన్నత విద్యను కంప్లీట్ చేసినటువంటి తమ్మునికి మేము ప్రత్యక్షంగా సరే ఏదో కొంత ఉడత సాయంలాగా మేము అతనికి సపోర్ట్ చేస్తూ ఆ తమ్మునితో పాటు మేము అనేక సందర్భాలలో వెన్నుదన్నుగా ఉన్నాం. జన్యుపరమైన లోపం ఉందని ఎంతో మంది కుంగిపోతున్న సమాజంలో కష్టపడి చదివి తన కాళ్లపై నిలబడ్డారు శివకృష్ణ. తన కృషితో శివకృష్ణ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.